చూసినవారా? చూసిండ్రా కనిపించిందిరా. నేను చెప్తే నమ్మలేగా, కనిపించి మాయమైంది చూసినవా? ఎక్కడ మాయమైందిరా? అంత క్లియర్ కనిపిస్తుంటే ఇంకా ఏమ్రా ఇంకా కనిపిస్తుందా? మాయమైనాక ఎట్లా కనబడుతుందిరా? నాకు కనబడట్లే మళ్ళా. నాకు తెలిసి నీ కళ్ళు దబ్బుంటాయరా, అంత క్లియర్ కనిపిస్తుంటే కనిపించలేదు అంటాను. ఇంతకీ నేను చూడమన్నది ఏడా, నువ్వు చూసేదేడా? ఏడ చూస్తాను? ఇంకెక్కడ చూస్తారా? లపాకి ఒక్కసారి తల పైకెత్తు చూడు. అబ్బాయి ఎవడు కొత్త డ్రాయర్ కొని వాడకుండా పడేసినట్టు ఉంది. చూసినవారు ఎంత కొత్తగా ఉందో? ఇప్పటివరకు నువ్వు చూసింది పైన డ్రాయర్ నారా? నువ్వు చెప్పినకెళ్ళే కదా నేను చూసింది. అంతా పక్కన పెట్టరా, ఒక్కసారి ఆ డ్రాయర్కి వెళ్ళి చూడు. మంచి బ్రాండెడ్ లాగా కనిపిస్తుంది కదా, మంచి డిజైన్ కూడా ఉంది రోయ్. దేవుడు అందరికి ఉన్నోడికి ఇస్తారా, లేనోడికి ఇస్తే వాడు యూజ్ చేసుకుంటాడు కదా. నచ్చిందా? ఇంకేంది మళ్ళీ పోయి తెచ్చుకోబో. ఈ మాత్రం కోఆపరేషన్ ఇస్తే చాలు, నేను పోయి తెచ్చేసుకుంటా. ప్రతి డ్రాయర్ మీద వేసుకునే పేరు రాసి ఉంటదంట. అయితే ఈ డ్రాయర్ మీద నా పేరు రాసి ఉంది అనుకుంటారా, అందుకే నాకు దొరికింది. నేను చూడమన్నదేడా, నువ్వు చూసేదాడా? తుప్పలలో చూడరా రే. సారీ రా లోపాకి, నా సూప్ అంతా ఇప్పుడు ఈ డ్రాయర్ మీద ఉంది. అబ్బా ఎంత బాగుందో. అబ్బో కంపు బయలుపోతుంది. ఎన్ని రోజుల్లో దీన్ని ఉతుక్కుని వాడుకోవాలిగా. మళ్ళా కళ్ళు మెరుతున్నాయి చూడరా. రగ్గు తుప్పలలో చూడరా. గోపడుతుందా? ఏందది? ఎవరు రాడు? రే తుప్పల లైట్లు వేసేదే. దగ్గర రావద్దు. నేను చెప్తే నమ్మలే కదా దయ్యం ఉందని. ఆ చూడు, ఆ గజ్జల సౌండ్, ఆ కళ్ళు అవుపడ్డాయా నీకు? ఇప్పుడు నమ్ముతావా? నమ్ముతున్నా. నిజంగా దయ్యం వచ్చింది అనుకుంటా. నమ్ముతున్నారా? అరే దయ్యం సినిమాలో చూపెట్టినట్టు భక్తి పాటలు పడిపోయిద్దట్టుందిరా. పాట పాడరా రే. నా వాయిస్ ఎంత బాగుంటుందారా? నన్ను పాడుంటాను సల్ల పాడతా. నిప్పు యో నిప్పు 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 నిప్పు. నేను పాడమన్నది నువ్వు పాడేది రే. ఏంటి ఈ పాట నచ్చలేదా? నాక్కడ ఇంకో పాట ఉంది, అది పాడతా. ఈ పాటతో ఆ దయ్యాన్ని డిస్కో డాన్స్ చేపిస్తా చూడరా. కోయారే కోయ్ కోయ్ కోయా మామారే సంద మామా కోయ్ డింక చికెన్ గోండు కోయ్ డింక చికెన్ కోయ్ డింక చికెన్ గోండు కోయ్ డింక చికెన్. సపట్లు కొట్టండి మీరు, సపట్లు కొట్టండి. రే లపాకి నువ్వు కూడా కొట్టరా. సపట్లు కొట్టండి మీరు, సపట్లు కొట్టండి. ఆ దయ్యం వచ్చిందనుకో కోలను కాదురా, మనల్ని కోతురా. నువ్వు పాటదేమో దామ్ చేయరా రే. నిన్ను పాడబడ్డా నా తప్పే రాదు. ఇప్పుడు వస్తుందిరా రే. దగ్గర రాకు. ఇంకోసారి పాటలు కూడా బాగా. నువ్వు వద్దు రాకు. బాయ్స్ లా కనిపిస్తున్నారేంటి? హలో ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఈ డ్రాయర్ మీద కాంటి డ్రాయర్ తీసుకుని మమ్మల్ని వదిలేయండి. ఏంటి డ్రాయర్ ఏంటి? ఈ డ్రాయర్ కోసమే వచ్చింది, మమ్మల్ని వదిలిపెట్టండి. కాంటి డ్రాయర్ తీసుకోండి. ఏంటి డ్రాయర్ వచ్చి నాకేమవుతుంది? నేను వచ్చిన దానికి కాదు. నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? ఏంటి లిఫ్ట్ ఇవ్వాలనా? రే లపాకి చూడ్డానికి దయ్యంలా లేదురా, అమ్మాయిలా ఉందిరా. దయ్యాలు కూడా అట్నే ఉంటారా? నాకు డౌట్ కొడుతుందిరా రే. ఏంటి ఒకటే గుసగుసలాడతారు? ఇంతకు నాకు లిఫ్ట్ ఇస్తారా లేదా? సర్లే కానీ కింద అంత తడితడుగుంది మీ ఇద్దరి దగ్గర. అంటే అది సమ్మర్ కదా, కొంచెం డీహైడ్రేషన్ అయ్యి చెమట అంతా వాటర్ లాగబోతుంది అంతే, అంతకు మించేం లేదు. అవునా? చెమట అయితే కొంచెం పోతుంది. మరి మీకేంటి ఏదో వాటర్ పోయినట్టు లీటర్లు పోతున్నాయి? చెప్పిన కదా డీహైడ్రేషన్ అని, అందుకే వాటర్ లాగబోతుంది. ఇప్పుడే ఆపిస్తా చూడు. అరే నేను ఎలాగోలా ఆపుకున్నా కానీ నువ్వు ఆపురా. నీ బాధ నాకు అర్థమైపోతుంది రా. ముందు నీ చెమట ఆపు. సారీ ఆగట్లే. ఎందుకు ఆగదురా? ఇప్పుడు ఆపిస్తా చూడరా నిన్ను. రే లపాకి మనం అనుకున్నట్టు దయ్యం కదా, అమ్మాయేరా మనల్ని లిఫ్ట్ అడుగుతుందిరా. ఏం చేద్దాం? ఏం దయ్యం కదా? నాకు ముందే తెలుసురా దయ్యం కాదని. కాకపోతే నేను ప్రాంక్ చేయనీకి అట్లా చేసిన. ఎట్లుంది నా యాక్టింగ్ వల్ల? వీళ్ళేంట్రా బాబు మళ్ళా గుసగుసలాడతారు. ఎక్స్క్యూజ్ మీ. బోలో బాయ్ బోలో. పిజ్జా నైరే బాయ్. జరా డిస్కషన్ చేస్తున్నావు, వేరే వ్యాన్ వస్తుంది కానీ దాన్ని అడుగుపో. అప్పలు మేము ఇచ్చిపోతాం లేక నీకు మళ్ళా. ఏం మాట్లాడుతున్నావురా? అంటే ఆ అమ్మాయి కదరా, తేడా నారా? ఎట్లా కనిపెట్టినవరా? ఏమ్రా అట్లా అనుకున్నావురా? వాయిస్, ఆ మేకప్ ఏం గుర్తుపట్టలేదా? నేను ఫస్ట్ నుంచి చూస్తున్నా కానీ నాకు డౌటే రాలేదు. కానీ నువ్వు ఒక్క సెకండ్ లో ఎట్లా చూసి చెప్పినవరా? వామ్మో నువ్వు గ్రేట్ రా. ఎక్స్క్యూజ్ మీ, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అబ్బాయి ఏం లేదు మావు, నేను చూసి నువ్వు అమ్మాయి కాదు, అమ్మాయి గెటప్ లో ఉన్న తేడా కాడివి అంటాడు. ఏంటి నేను తేడానా? ఏదో చెప్పిన నేను తేడా కాదు, అమ్మాయినే. ఏంది నువ్వు తేడా కదా? తేడా కాకపోతే నైట్ పూట ఈ తిరుగుడేంది, మేకప్ ఏంది? నువ్వు బరాబర్ తేడానే. ఏరా ముళ్ళపంది జుట్టు పాడుకో, నన్ను చూస్తుంటే నీకు తేడా దానిలా కనిపిస్తాను రా. నీ సంగతి తాగురా. 1 hour later. అరే నేను బరాబర్ కన్ఫర్మ్ చేస్తాను. ఇంత స్మూత్ కొట్టిందంటే అమ్మాయి. బండెక్కింగా నీకు కూడా క్లారిటీ వచ్చిందా? లేకపోతే నీకు కూడా వాళ్ళని చూపించమంటావా? వద్దులే, నాకు అర్థమైపోయింది. నువ్వు 100% అమ్మాయివే, నాకు అర్థమైపోయింది. కానీ పోయి కార్లో కూర్చోపు. 10 నిమిషాల ముందు పరిచయం దానికోసం నన్ను వెనకాల కూర్చోబెట్టిండు.
దాన్ని వెనక్కి తీసుకొచ్చి కూర్చోబెడితే వాడు ఏం చేస్తాడో చూస్తే ఇంకా. అరే డ్రైవర్, ఎడ్ల బండి కన్నా ఘోరంగా మొనిస్తున్నావు, ఊరు ఎప్పుడు వస్తుంది ఇంకా పోనీ. ఏంటి నువ్వు డ్రైవరా? నేను ఇప్పటిదాకా మీ ఇద్దరు ఫ్రెండ్స్ అనుకుంటున్నా కాదా? ఏంది నేను డ్రైవర్ నేను డ్రైవర్ అని ఎవడు చెప్పిండు? వాడు నేను గోవా పోతున్నాం, పొద్దు నుంచి వాడే నడిపిండు కారు. సర్లే చీకటి పడిందిగా అని చెప్పి నేను నడుపుతున్నా, నేను డ్రైవర్ కాదు. మరి మీ ఫ్రెండ్ ఎందుకు అలా అంటాడు? వాడికి ఈ మధ్య రోడ్డు క్రాస్ చేస్తుంటే కుక్క కరిచింది, అప్పటి నుంచి వాడు అట్లా అంటాడు. బండి తోలేటోని డ్రైవర్ అనగా క్లీనర్ అంటారా? పోనీ బండి. రే లపాకి ఎక్కువ చేస్తాను, కొంచెం తగ్గించుకోరా రే. ఎంత లపాకిలా కనిపిస్తే మాత్రం నన్ను లపాకి అంటావా? వాయమ్మ అన్న నిన్నుగా తల్లే, మావోని నేను లపాకి అనే పిలుస్తా. ఏంటి మీ ఊడి పేరు లపాకియా? అదేం పేరు? అంటే మా వాడి పేరు కిషోరు, కాకపోతే వాడి ఇంటి పేరు లాలపాటి. మొత్తం కలిపితే లాలపాటి కిషోరు, షార్ట్ కట్ లో లపాకి అని పిలుస్తా. వీళ్ళంటరా బాబు, నన్ను తేడా అన్నారు కానీ వీళ్ళిద్దరే తేడా గల్లాగుర్రు. పిల్లకి నా పూర్తి పేరు నచ్చినట్టుంది, ఇంకా ట్రై చేద్దాం మళ్ళా. అరే డ్రైవర్, ఇంత చిన్నగా పోనిస్తాను, అద్దాలు ఎందుకు దించినారు? అద్దాల పై కానీ ఏసీ పెంచు. అరే లపాకి, పొద్దు నుంచి కారు నడిపినావు, కార్లో ఏసీ ఉందా లేదని కూడా తెలియదు. అరా కార్లో అసలు ఏసీ ఆడుందిరా? హలో ఎక్స్క్యూజ్ మీ, నీకు ఏమన్నా నిద్రపోతుందో చెప్పు మళ్ళా. పర్లేదండి, నాకేం నిద్ర రావట్లే. నేను నాకు చెప్పు, వెనకాల పెద్దగా ఉండే ప్లేస్, వెనకాలకి వచ్చి మనకు కంఫర్ట్గా ఉంటుంది. ఎవరికి ఉంటుందిరా కంఫర్ట్? అమ్మాయికా లేకపోతే నీకా? ఇద్దరికి కంఫర్ట్ ఉంటుంది. ముందు నువ్వు డ్రైవ్ చేస్తున్నావు, నీకేమైనా ఇబ్బంది అవుతావు ఆమె పడుకుంటే అని వెనక్కి రమ్మంటన్నా. నాకేం ఇబ్బంది లేదులే, నాకు కూడా కంఫర్ట్గానే ఉంది, నువ్వేం బాధపడకు. ఇందాక చూస్తున్నా అన్ని గమనిస్తున్నారు రే. నువ్వు చూడడం తప్ప ఫీకేదేనా మాకు తెలుసులే కానీ కొంచెం పాటలు పెడితే ఈ బాస్ గారు రిలాక్స్ అవుతారు అనమాట. పెట్టు. ఏంటి పాటలా? ఇప్పుడేం పాటలు రా, ఇప్పుడేం పాటలు వద్దు. ఇంకో నేను వెనకాల కూర్చున్నా, బోరు కొడుతుంది. పాటలు పెడితే కొంచెం చిల్ అవుతా. పాటలు పెట్టంటే నాలుగే తడబడుతున్నారా బఫోన్. రే నీకు పాటలు వినాలంటే కార్లో కాదురా, మొబైల్లో పెట్టుకుని రా, అంతేగాని కార్లో పెట్టకనుకురా ప్లీజ్ రే. ఏంది మళ్ళా ఫోన్లో పెట్టుకోనిక? కార్లో మ్యూజిక్ సిస్టమ్ యాడ్ చేసింది. నిజమే, మొబైల్లో కన్నా కార్లోనే మంచిగా సౌండ్ వస్తుంది. పాటలు వినుకుంటూ కార్లో పోతుంటే మస్తు ఉంటది. పాటలు పెట్టండి ప్లీజ్. నీకు కూడా పాటలు పెట్టాలనా? పాటలు పెట్టడానికి ఏ ఇబ్బంది లేదు, కాకపోతే ప్రైవేట్ పాటలు, అందుకే మీకు నచ్చితే లేవా అని ఆ డౌట్. నిజం చెప్పాలనా, నాకు సినిమా పాటల కన్నా ప్రైవేట్ పాటలు అంటే చాలా ఇష్టం. అవునా? నాకు కూడా ఇష్టం, సేమ్ ఇద్దరు టేస్ట్ ఒకటి. అరే పాటలు పెట్టరు ఇంకా. ఈ లపక్గాడు ఒకడు నా పానానికి మ్యాటర్ తెలియదు ఏం తెలియదు, గ్యాప్ దొరికినప్పుడల్లా దానికి గీకుతా ఉంటాడు. అరే లపాకి, నువ్వు అనుకునేట ప్రైవేట్ సాంగ్స్ కాదురా, ప్రైవేట్ సాంగ్స్ రా. మేము అడిగింది కూడా ప్రైవేట్ సాంగ్సే కదా, ప్రైవేట్ సాంగ్సే పెట్టండి. నీ ఎంకమ్మ దీని గోలు ఒకటి మధ్యలో. రే లపాకి, సీనుగడ్ సాంగ్ రా. కొత్త సింగర్ అయితే మనం కాకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు? ఎంకరేజ్ చేద్దాం పాటు మళ్ళీ పాటలు పెట్టు. వాడు సింగర్ కాదురా, నీకు తెలియదారా? సీనుగడు. ఏంది సింగర్ కాకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్టరా? గట్టి కొట్టినట్టుంది మ్యూజిక్. నువ్వు పెట్టు మళ్ళా. ఆ సాంగ్ పెట్టిందంటే నువ్వు నేను ఉంటాంటరా? వద్దురా, ఆయన మర్చిపోయినా, డెక్కులు పని చేయట్లేదురా. అరే నువ్వు ఎక్కువ చేస్తాను, అవి ఆన్ చేస్తేనే డెక్కులు పని చేస్తాయో లేదో తెలిసేది. నువ్వు ఫస్ట్ పాటలు పెట్టు. అరే నేను చెప్పాను నిజోరా, ఇందాక కార్లో 2 ఎలకలు వచ్చి మొత్తం కొరికినాయిరా. ఏం కొరికినాయి? వైర్లమ్మా, వైర్లను మొత్తం కొరికినాయి. నువ్వు చెప్పేది నిజమో కాదు ఇప్పుడు తెలిపేది. దాగు, నేను ఆన్ చేస్తా. వద్దు ఆగు, పెట్టుకో. వాడు అట్లానే అంటాడు కానీ నువ్వు పెట్టే తర్వాత సంగతి. కానీ సచ్చినా పో, ఇక నా చేతిలో ఏం లేదు. ఇప్పుడు రిలాక్స్ గా పాటలు వినుకుంటే చిల్లు కావచ్చు. ఇంకా అక్కడ పోయేది నేను సీను, పట్టా తీను, నువ్వేది పంటవు తీస్తావు. ఈ పాట ఎక్కడ విన్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ విన్నాను గుర్తొచ్చింది. ఆ డెక్ మంచి ఆపరే. ఇప్పుడు అర్థమైందా? అందుకే ఇంతకొచ్చిన పాటలు వద్దు అంటే నువ్వు పెట్టు అన్నావు. ఎందుకు సాంగ్ పని చేసారు? సాంగ్ లో మంచి ఫీల్ ఉంది అసలుకే. ఏంది ఈ సాంగ్ లో అంత మంచి ఫీల్ కనిపించిందా? ఏం కనిపించిందమ్మా నీకు? ఒక్క ఫీల్ ఏంటి? ఫీలే కాదు, అందులో డెప్త్ కూడా ఉంది. ఆ డెప్త్ కూడా చెప్తా. ఏంది ఈ సాంగ్ ఫీలే కాదు, డెప్త్ కూడా ఉందా? ఏందో మాకు ఒకసారి చెప్పమ్మా. ఈ సాంగ్ విన్నాక నాకేమర్థమైందంటే, వాళ్ళ ఆయన రోజు తాగొచ్చి కొడుతుంటే ఆ నొప్పులకి ఉత్తు సీను అని చెప్పి ఏడుస్తుంది. నీకేం కాదు, అక్కడ ఇది నాకు అంటే ఆ దెబ్బలు తినేది ఆమె కదా, అందుకే ఆ నొప్పులు కూడా ఆమెకే ఉంటాయి. అందుకే నీకేం కాదు నాకే అయితే అంటుంది. ఇవే కాదు సాంగ్ లో ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా చెప్తా. వీళ్ళేంటి ఉలుకులేదు పలుకులేరు, అసలు ఏం మాట్లాడలే. శంకర్ రామ్ కేలో సూపర్ హిట్ మూవీ పూజ తీసి మా బాబాయ్ కొత్త 10 మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రికార్డులు తిరిగేస్తుంది అమ్మ బాబాయ్.